1980s యుఎస్ ఒలింపిక్ కమిటీ ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది. ఒలింపిక్ అథ్లెట్స్ ని బయో ఫీడ్బ్యాక్ మిషన్ కి కనెక్ట్ చేశారు. వాళ్ళతో మీ రన్నింగ్ రేస్ ని స్టార్ట్ చేయండి, కానీ మనసులో మాత్రమే అని చెప్పారు. ట్రాక్ లేదు, షూస్ లేవు, కదలకుండా కూర్చున్నారు. కానీ బయో ఫీడ్బ్యాక్ మిషన్ ఏం చూపిస్తుందో తెలుసా? వాళ్ళ మజిల్స్ సేమ్ సీక్వెన్స్ లో సేమ్ ఆర్డర్ లో ఫైర్ అయ్యాయి. రియల్ గా ట్రాక్ మీద పరిగెత్తినప్పుడు ఎలా ఫైర్ అవుతాయో ఎగ్జాక్ట్లీ అలాగే. ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన వ్యక్తి డాక్టర్ డెనిస్ వెయిట్లే. యుఎస్ ఒలింపిక్ కమిటీ స్పోర్ట్స్ మెడిసిన్ కౌన్సిల్ కి చైర్మన్ ఆఫ్ సైకాలజీగా పనిచేశారు. అంతకుముందు నాసా అపోలో ఆస్ట్రోనాట్స్ ని ట్రైన్ చేశాడు. డికేడ్స్ పాటు ఈయన రీసెర్చ్ చేసి ఒక విషయం అబ్జర్వ్ చేశాడు. విన్నర్స్ లోజర్స్ యొక్క మైండ్ సెట్. విన్నర్స్ కి స్పెషల్ టాలెంట్ లేదు, సీక్రెట్ ఫార్ములా లేదు, కానీ విన్నర్స్ అందరిలో ఒక కామన్ పాయింట్ ఉంది, తమ గురించి తమకు తాము చెప్పుకునే స్టోరీ. వెయిట్లే దీన్ని పాజిటివ్ సెల్ఫ్ టాక్ అన్నాడు. ప్రతిరోజు మన బ్రెయిన్ 800 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్ లో తనతో తాను మాట్లాడుకుంటుంది. ఆ కన్వర్జేషన్ లో నేను చేయగలను అని ఉంటే బ్రెయిన్ సక్సెస్ కి ప్రిపేర్ అవుతుంది. నా వల్ల కాదు అని ఉంటే బ్రెయిన్ ఆ ఫెయిల్యూర్ కి ప్రిపేర్ అవుతుంది. ఉదాహరణకి ఏదైనా పని ప్రారంభించే ముందు ఇది అవ్వదు, రిస్క్ ఎందుకు అని బ్రెయిన్ కి నెగిటివ్ సిగ్నల్ ఇస్తే రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. ఒలింపిక్ అథ్లెట్స్ ట్రాక్ మీద అడుగు పెట్టే ముందే మనసులో గోల్డ్ మెడల్ గెలిచినట్టు ఫీల్ అవుతారు. కానీ మనం స్టార్ట్ చేసే ముందే మనసులో ఓడిపోయి కూర్చుంటాం. వెయిట్లే ఇదే చెప్పాడు. ఇఫ్ యూ హ్యావ్ బీన్ దేర్ ఇన్ ది మైండ్, యూ విల్ గో దేర్ ఇన్ ది బాడీ. మనసులో గెలిస్తే లైఫ్ లో గెలుస్తావు. ఆ ఇన్నర్ కన్వర్జేషన్ ని ఈ రోజు మార్చు, అంతా అక్కడే స్టార్ట్ అవుతుంది.